వర్షం పడిపోతుంది, ఎక్కువైపోతుంది వర్షం. సో ఇప్పుడైతే మనం కిందకైతే వెళ్ళిపోదాం పదండి, ఓకేనా? వర్షం ఎక్కువైపోయింది. సో హే గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ అయితే మేడం మీద స్టార్ట్ చేశాను. సో ఇప్పుడే వర్కౌట్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. 6-7 అవుతుంది. సో మనం అనుకుంటున్నాం 6-7 లోపు, 6 లోపు ఇంకా 7 minutes పక్కన పెట్టుకున్నాం. 6 లోపు వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే మనకి వీడియో thumbnail ఉంది, thumbnail ఎడిట్ చేసుకుని డైరెక్ట్ కిందకి వెళ్ళి ప్రతి అలాంటి ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు ఏంటో చూద్దాం, ఓకేనా? లేకరో మనం వెళ్ళి లేపేద్దాం పదండి. మరి క్రేజీగా ఉంటుంది వాళ్ళని లేపితే అదే కానీ నాకు. నేను ప్రతి లేచాడు, ప్రతి వాడు వచ్చి నీ అక్క ఇటుక పడుకుంటే కడుక్కోకుంటున్నా. నువ్వు అంత చేసావు మంచం ఉండదు, ఇందని చీకటి తగ్గుతుంది అనుకున్నా. చూడండి అంతా గోరింటాకే ఇటుక పడుకుంటాడు. అలాగే బ్రష్ చేద్దాం మేడమే కొత్త, బ్రష్ చేయకుండా ఏం చేద్దాం చూడండి. ఏం చేస్తున్నారు అక్కడ? బ్రష్ చేయకుండా అదేమో కుర్చీలో కూర్చుంది, ఇదేం ఎక్స్ట్రా చేస్తుంది. ఏయ్ ప్రతియో రెడీ అవుతుంది, ఇప్పటికే చెయ్యి బ్రష్ చేయి. ఇప్పుడే నేను స్నానం చేసి రెడీ అయిపోయినా. సో ప్రతి వాళ్ళు కూడా రెడీ అయిపోయారు, స్కూల్కి వెళ్ళిపోతున్నారు. మా అన్నయ్య తీసుకెళ్తున్నాను ఇవాళ కార్లోనే, అందుకే వీడియో సౌండ్ వస్తుందా? మా అన్నయ్య తీసుకెళ్తాను కార్లోనే, ఆటలో వెళ్ళట్లేదు. సో మనం కూడా కాలేజ్ అంటున్నారు. ఈ అమ్మ జీవితం కాలేజ్ అయిపోయింది కానీ ఆ మాట కానీ నోట్లో చాలా వస్తూనే ఉంటుంది, వదలలేదు ఈ అమ్మ ఇటు. కానీ అలవాటు అయిపోయింది, అలా వీడియో చేసుకుంటున్నాను. ఇప్పుడు కాలేజీకి వెళ్తానని చెప్పి వీడియోలు తీసాను కదా, 150 వీడియోలు చేసాను పాత ఛానల్. సో దానివల్ల అలవాటు అయిపోయింది, మారిపోతుంది 2 నిమిషాలు తొందరలో. సో మనం అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, జాయిగా జొమాటోకి అయితే వెళ్ళిపోయి కదండి. మండే పెద్దగా ఏముండవు, కాకపోతే చిన్న చిన్న పనులు ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ అవి కొనాలి. నేనైతే మీకు చూపిస్తాను. డీమార్ట్లో కెమెరా ఏదో కాదో తెలియదు, అందుకనే ఎలా కాకుండా ఏదో చూపిస్తాను, ఓకేనా? చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటాయి చూసుకుంటే నేను జొమాటో చేసుకుని ఇంటికి వచ్చేవే అంతే. అంతకుమించి ఇంకేముంటుంది మన లైఫ్లో, అంతకుమించి ఇంకేముంటుంది మన స్పెషల్ లైఫ్ ఏంటి? ఆర్డినరీ లైఫే స్పెషల్ లైఫ్గా మనం మారుద్దాం. ఇది నైస్. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ అయితే ఫస్ట్ ఎగ్ రైస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎగ్ రైస్, క్యారెట్, పన్నీర్, ఫ్రై పన్నీర్ అనమాట, ఆమ్లే, ఎగ్స్. ఇవాళ అయితే ఇది మన బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ చేసి జొమాటోకి స్టార్ట్ అయిపోదాం పదండి. మర్చిపోయాను నేను, ఇవన్నీ సామాన్లు మర్చిపోయాను. 1 2 3 4 5 సామాన్లు సర్దడం మర్చిపోయాను. ఉదయం మా అన్ని చేస్తారని చెప్పి ఆగిపోయినా, అదే ఆగడం సర్దడం ఆగిపోయాను, ఓకేనా? సో ఇప్పుడైతే అవి సర్దిసుకొని మనం వెళ్ళిపోదాం అంటే ఏదో పని అడ్డుతుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ కొన్నాక అలాగా విజేత మాటలోకి వెళ్తున్నాం గైస్. రేట్లు ఎలా ఉంటాయో చూద్దాం. రేట్లు బాగుంటాయి కొంటున్నాం, లేకపోతే కొన్నాం. ఏం డ్రై ఫ్రూట్సే కదా, అడగొద్దా? రేట్లు చూసుకోవచ్చులే మనం. నేను హోల్సేల్ తీసుకెళ్తాను రా. 70 రూపాయలు అట్ట. ఎన్ని గ్రాములు? మా ఓల్డ్ 1000 రూపాయలు కిలో చూడు. బాదం, జీడిపప్పు, మళ్ళీ ఏంటి ఇంకొకటి ఉంటుంది కదా చక్కగా ఉంటుంది, అది మొత్తం తీసుకున్నాడు. అది నేను కేజీ ఎందుకు కానీ అన్ని మిక్స్ అయితే వచ్చేస్తాయి 1000 రూపాయలకి. సపరేట్ 300 గ్రాములు 400 గ్రాములు తీసుకున్నాడు ఒక్కొక్కటి. మరి అదెంత? 450 రేటు. అరకేజీ కూడా ఉంటుంది. మరి మనం కొనలేము డ్రై ఫ్రూట్స్. సో ఆగి తీసుకున్నానండి, ఆగి మంచిగా తీసుకున్నాం. రేట్లు ఎక్కువ బాగా ఇక్కడ. ఇప్పుడు ఇంటికి వచ్చాను. సో టైం అయితే 4 అవుతుంది మనకి. సో 4 o'clock ఇంటికి వచ్చాను. జొమాటో 9కి వెళ్ళి భోజనం చేద్దానండి. ఏముండదు చూద్దాం. వాళ్ళ రైస్ మామూలుగా. ఏం కూర బాబు ఇది? మటన్ కర్రీ తినేద్దారండి. ఆకలి అవుతుంది ఇప్పటికే. ఇవ్వండి భోజనం చేసేద్దారండి. వర్షం పడిపోతుంది, మన బట్టలతో నిన్న ఇప్పుడు ఇవన్నీ మా కిందకి అయితే పట్టుకెళ్ళిపోతుంది. అలాగే ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ కూడా వచ్చింది, ఆర్డర్ కూడా తీసుకుందాం. ఇదే ఆర్డర్ అయితే మనం తీసుకున్నాను. సో మేడం మీద వర్షం అన్బాక్సింగ్ చేద్దాం ఈరోజు ఆర్డర్, ఓకేనా? వర్షం అన్బాక్సింగ్. ఒకటి అమ్మాయి ఎక్సైజ్ కిట్ కూడా ఉంటుంది అంతే, ఇక్కడికి తినిపింది. అది కూడా తీసుకుని మనం ఈ వర్షంలో అన్బాక్సింగ్ చేద్దాం. వర్షం పడిపోతుంది, అన్బాక్స్ చేసేద్దామండి. బండితానం కావాలి దీనికి. కిందకి వెళ్ళి బండితానం తెద్దాం ఉండండి, ఓకేనా? బండితానం కావాలి ఖచ్చితంగా. బండితానం కింద తీసిన బాబాయ్, బండితానం తెస్తే కానీ అవ్వలేదు ఇది పని. నీతో వచ్చింది మేడ్ ఇన్ చైనా అంటే. ఇదిగోండి మన ఆర్డర్ అయితే ఇది. ఇదేంటే కార్డ్ రీడర్ అనమాట. మన SD కార్డ్ Insta360 నుంచి వీడియోస్ ఎక్స్పోర్ట్ చేసుకుని చాలా ఇబ్బంది అయిపోతుంది, అందుకనే కార్డ్ రీడర్ ఆర్డర్ పెట్టాను. వర్షం పడిపోతుంది, ఎక్కువైపోతుంది వర్షం. సో ఇది అనమాట ఆర్డర్. సో ఇప్పుడైతే మనం కిందకైతే వెళ్ళిపోదాం పదండి, ఓకేనా? వర్షం ఎక్కువైపోయింది గైస్. దీని గురించి పూర్తిగా చెప్పలే కదా, వర్షం పడుతుంది వస్తాను కిందకే. సో ఇది ఏంటంటే మనకి దీనిలోనే SD కార్డ్ స్లాట్ ఉంటుంది అనమాట. సో చూపిస్తాను ఇప్పుడు ఓపెన్ చేసి. ఇవ్వండి ఇక్కడ హోల్స్ కనబడుతున్నాయి కదా,
అందులో చిన్న హోల్ ఏమో వచ్చి ఎస్డీ కార్డ్ పెట్టుకోవడానికి టీఎఫ్ కార్డ్. అంటే ఇన్స్టా 360 రికార్డ్ చేసినంత ఎస్డీ కార్డులో స్టోరేజ్ అవుతుంది. ఆ ఎస్డీ కార్డ్ తీసుకొచ్చి ఇందులో కనెక్ట్ చేసుకుని అవ్వకుండా. సో ఈ టైప్ సి పిన్ ఉంటుంది ఇటువైపు. ఈ టైప్ సి పిన్ని ఫోన్ సీ పోర్ట్ ఉంటుంది కదా, అందులో పెట్టించుకుని ఉంటే మన ఎస్డీ కార్డు ఉన్న వీడియోస్ అన్నీ, అంటే ఈ కెమెరాలో రికార్డ్ చేసిన వీడియోలు అన్నీ మన ఫోన్లోకి వచ్చేస్తుంది రైట్గా. సో అదనమాట. అంటే ఎందుకు ఇది ఆర్డర్ పెట్టుకున్నానంటే, ఈ కెమెరా నుంచి ఎక్స్పోర్ట్ చేసుకున్నంటే యాప్ ద్వారా అది విపరీతం తలనొప్పి అయిపోతుంది. లాంగ్ వీడియోలు అయితే అసలు అవ్వట్లేదు, బ్యాక్ వచ్చేస్తుంది. ఫోన్ ప్రాబ్లమ్, మరి కెమెరా ప్రాబ్లమ్, ఏంటి ప్రాబ్లమ్ తెలియట్లేదు. ఒక 3 minutes వీడియో అయితే చాలా ఇంకంతే మెంటల్ వచ్చేస్తుంది. అలాగే లేట్ అయిపోతుంది ఉన్న ఎక్స్పోర్టింగ్కి. సో అందుకని డైరెక్ట్ ఇంకా ఫోన్లోకి వచ్చేస్తాయి కదని చెప్పి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది దీని కదా. ప్రతి ఏడ కూడా వస్తారు ఇంటికి. షాక్స్ కంటే పోయిందా, అందుకే ఎట్లా చూసుకో. అట్లా అయితే ఆర్డర్ పెట్టాను. 6th అప్పుడే స్నానం చేసాడు. అల్లది నేను ఇంకా చేయలేదు. అదో నేను చూస్తున్నాను కొడుకుని ఇస్తే స్నానం చేస్తాను నువ్వు. వేసేదాన్ని ఇప్పుడే పడుకొని లేచి స్నానం చేసిన టైం మనకి పడుకున్నాకపోతే ఆల్మోస్ట్ 7:30 అలా అవుతుంది. అందుకే పడుకోకూడదు ఇప్పుడు నా సాయంత్రం పూట. రేపు నుంచి పడుకోకుండా ఉన్నాక ట్రై చేస్తున్నాను. ఎందుకంటే మన జొమాటో టైమింగ్స్ మొత్తాన్ని మార్చేసుకున్నాను. సో అందువల్ల ఇవాళ ఇది ఇబ్బంది అవుతుంది. సో రేపు నుంచి మనకు కొద్దిగా సెట్ అవుతుంది. ఈరోజు బ్లాగ్ కూడా బాగా చిన్నది వచ్చింది. సో రేపు నుంచి అయితే మనం అన్నీ ఇంప్రూవ్ చేసుకుందాం, ఓకేనా. సో ఇవాళ ఒక రోజుకి ఎలా అడ్జస్ట్ అయిపోవడమే. ఇంకా ఇప్పుడు వెళ్ళి మనం టిఫిన్ చేద్దాం. అండి ఈరోజు డిన్నర్ దోశలు అనమాట. భోజనం చేసి వాకింగ్ వచ్చాను అనమాట. అలా ఎందుకంటే ఇంకంతే మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. నేను కూర్చొని ప్రశాంతంగా ఉంది. అప్పుడైతే సొల్యూషన్ దొరికి అన్నిటికీ గాలించిన తర్వాత ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. మెల్లగా ఇంటికి వెళ్ళి ఇంకా ప్రశాంతంగా వీడియో ఎడిటింగ్ చేసుకొని పడుకుందాం, ఓకేనా. సో ఈరోజు బాగా అయితే రోడ్ మీద ఎంజాయ్ చేస్తున్నాం. అందరికీ సీ దెన్ టుమారోస్ గైస్. బై బై, గుడ్ నైట్. ఇదే గైస్ మన బెడ్, మన ఎడిటింగ్ ఎక్విప్మెంట్. సో ఎడిట్ చేసుకొని పడుకుని పోతాం ఇంకా.